మోస్ట్ అవైటింగ్ మూవీ కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతుంది. కాంతారాకి ఫ్రీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాలో కాంతారాలో చూపించిన పంజూర్లి దైవం చరిత్ర సంప్రదాయాలను చూపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ కి అనేక అవాంతరాలు కలిగాయి. వరుసగా ఆర్టిస్టుల మరణాలు సంభవించాయి. దీని గురించి ఒక ఆసక్తికరమైన కథ వినిపిస్తుంది. అదేంటో చూద్దాం. కాంతారా చాప్టర్ 1 షూటింగ్ ప్రారంభమైన తర్వాత హీరో రిషబ్ శెట్టి మంగళూరులోని ఒక ఉత్సవానికి హాజరైతే అక్కడ పంజూర్లి పూనిన ఒక పూజారి రిషబ్ తో మాట్లాడుతూ, నీ చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారు, నీ చుట్టూ కుట్ర జరుగుతుంది, నువ్వు కష్టాల్లో పడతావు, చివరికి నువ్వు నమ్మిన దేవుడే నిన్ను కాపాడుతాడని చెప్పాడు. దాంతో రిషబ్ తో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పంజూర్లి పూజారి చెప్పినట్లే ఈ సినిమా షూటింగ్ లో అనేక అవాంతరాలు, అనేక మరణాలు జరిగాయి. 2024 నవంబర్లో ఈ సినిమా షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న బస్సు బాల్తా పడి 6 గాయపడి 2 ఆర్టిస్టులు మరణించారు. అలానే 2025 మేలో ఈ సినిమా షూటింగ్ వచ్చిన కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ ఎంఎఫ్ కపిల్ కొల్లూరులోని సోపర్ణిక నదిలో మునిగి చనిపోయాడు. అది జరిగిన కొద్ది రోజుల్లోనే మే 12న కాంతారాలో కూడా నటించిన రాకేష్ పూజారి అనే నటుడు గుండెపోటుతో మరణించాడు. ఆ తరువాత జూన్ 11న ఈ సినిమా షూటింగ్ కై వచ్చిన కేరళకు చెందిన ఆర్టిస్ట్ విజు వికే గుండెపోటుతో మరణించాడు. ఇలా పంజూర్లి చెప్పినట్టుగానే అనేక అవాంతరాలతో అనేక కష్టాలు ఎదుర్కొని ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి. అవాంతరాలు, మరణాలు యాదృచ్ఛికంగా జరిగాయో లేక మరో రకంగా జరిగాయో తెలియదు కానీ ఇది మాత్రం పంజూర్లి దైవం చెప్పినట్లుగానే జరిగాయని నమ్ముతున్నారు పంజూర్లి దైవ భక్తులు. ఈ ఇన్సిడెంట్స్ అన్ని యాదృచ్ఛికమా లేక పంజూర్లి దైవం చెప్పినట్లుగా జరిగిందా అనేది కామెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.